10 రోజుల క్రితం ట్రంప్ అలస్కాలో హడావిడి చేశాడు. వారం రోజుల క్రితం వైట్ హౌస్ కు యూరోపియన్ నాయకులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచం వదిలేసింది. పుతిన్ జెలెన్స్కీ మధ్య చర్చలు జరుగుతాయని ట్రంప్ చెప్పాడు. కానీ ఆ చర్చలు లేవు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి పుతిన్ దారులు మూసేశాడు. జెలెన్స్కీతో చర్చలకు ప్రసక్తే లేదంటూ మాస్కో తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ మాత్రం 34 ఏళ్ల తర్వాత కూడా మాస్కో పట్టు నుంచి తప్పించుకోలేకపోతుంది. జెలెన్స్కీతో శాంతి చర్చలకు పుతిన్ ఎందుకు నిరాకరిస్తున్నాడు? ట్రంప్ నోబెల్ ఆశలకు పుతిన్ గండి కొడుతున్నాడా? ఉక్రెయిన్కి ట్రంప్ మద్దతిస్తాడా? లెట్స్ వాచ్. మాస్కో పట్టులో కీవ్ చిక్కుకుంటుందా? జెలెన్స్కీని అధ్యక్షుడిగా మాస్కో గుర్తించదా? ట్రంప్ నోబెల్ ఆశలు కోల్పోయినట్టేనా? ఆగస్టు 24 ఉక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం. ఉక్రెయిన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకుని 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. మాస్కో కబంధ హస్తాల నుంచి విముక్తిని పొందింది. అయితే 3 దశాబ్దాల క్రితం కంటే ఉక్రెయిన్పై మాస్కో పట్టు ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా మారుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ స్వతంత్రం జీవనమరణ పోరాటంలో కొట్టుమిట్టాడుతోంది. నిజానికి 10 రోజుల క్రితం ఉక్రెయిన్ శాంతి కోసం చర్చలు జరిగాయి. అలస్కా రాజధానిలో శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యాడు. ఇరువురు నాయకుల షేక్ హ్యాండ్స్, చిరునవ్వులు, శాంతి సదస్సుపై అంచనాలు కనిపించాయి. నిజానికి యుద్ధాన్ని ముగించాలని అలస్కా సదస్సును నిర్వహించారు. కానీ ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాతినుద్దేశించి ప్రసంగించాడు. ఎప్పటిలాగే అతడు ధైర్యంగా నిలిచాడు. ఉక్రెయిన్ కు సమగ్రమైన, గౌరవప్రదమైన శాంతి కావాలని కోరుకుంటున్నట్టు జెలెన్స్కీ చెప్పాడు. మరోసారి ఉక్రెయిన్ ఇలాంటి దాడులకు గురవకుండా ఉండేలా శాంతి ఒప్పందం కోసమే తాము యత్నిస్తున్నట్టు అధ్యక్షుడు వివరించాడు. తాము యుద్ధంలో గెలవలేదని, అలాని ఓటమిని కూడా ఎదుర్కొనలేదని జెలెన్స్కీ తెలిపాడు. అధ్యక్షుడి మాటలను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ముగించేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ కు శాంతి కావాలన్న జెలెన్స్కీ భవితవ్యాన్ని కూడా ఉక్రెయినియన్లే నిర్ణయిస్తారని జెలెన్స్కీ చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎవరో నిర్వహించే శాంతి చర్చల్లో తాము పావుగా మారబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే శాంతి చర్చలు జరిగినా జెలెన్స్కీతో చర్చించడానికి మాత్రం రష్యా ఇష్టపడ్డం లేదు. ఎందుకంటే మాస్కో ప్రకారం జెలెన్స్కీ చట్టవిరుద్ధమైన అధ్యక్షుడు. మరో రకంగా చెప్పాలంటే జెలెన్స్కీని ఉక్రెయిన్ అధ్యక్షుడిగా రష్యా గుర్తించడం లేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ ఇప్పుడు అధ్యక్షుడు కాదంటున్నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. శాంతి ఒప్పందంపై చట్టవిరుద్ధమైన నాయకుడి సంతకం చెల్లదని ఆయన పేర్కొంటున్నాడు. జెలెన్స్కీతో పుతిన్ ముఖాముఖి చర్చలు జరపరంటూ లావ్రోవ్ స్పష్టం చేశాడు. దీంతో శాంతి చర్చలకు బ్రేకులు పడినట్టే అయింది. రాజకీయ నాయకుల మాటల యుద్ధం కొనసాగుతుంటే యుద్ధక్షేత్రంలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ స్వతంత్ర వేడుకల నాడు కూడా రష్యా భీకర దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ సైతం ఎదురుదాడులకు దిగింది. పశ్చిమ రష్యాలో డ్రోన్లతో ఉక్రెయిన్ బీభత్సం సృష్టించినట్టు మాస్కో ఆరోపించింది. కర్స్క్ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రంపై 95 డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఈ అణు కేంద్రం సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడితో రష్యా విద్యుత్ ఉత్పత్తిని సగానికి తగ్గించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు భారీ ప్రమాదం జరగలేదు. రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని ఐక్యరాజ్యసమితి అణు విభాగం తెలిపింది. కానీ రష్యా మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ అణు సౌకర్యాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్టు ఆరోపించింది. కానీ ఉక్రెయిన్ మాత్రం స్పందించలేదు. రష్యా ఆరోపణల్ని ఖండించను లేదు. అదే టైంలో వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సానుకూలంగా స్పందించాడు. 3.5 ఏళ్ల తర్వాత అధ్యక్షుడు ట్రంప్కు రష్యన్లు కొన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పాడు. కొన్ని డిమాండ్ల విషయంలో రష్యన్లు పట్టువిడుపులకు సిద్ధంగా ఉన్నట్టు వాన్స్ తెలిపాడు. అయితే రష్యన్లు ఎలాంటి రాయితీలను ఇవ్వనున్నారు? బహుశా అది ఉక్రెయిన్ భద్రతపై హామీ అయి ఉంటుంది. ఒక విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. రాయితీలనే మాట ఇక్కడ అత్యంత కీలకమైనది. మాస్కో విషయానికొస్తే హామీల గురించి చర్చించడానికి అంగీకరిస్తే ఎలాంటి నష్టం ఉండదు. వాటి గురించి మరింతగా వివరించొచ్చు. కానీ నాటో సభ్యత్వం లేకుండా కల్పించే భద్రత ఎలాంటిదైనా ఉక్రెయిన్కు మాత్రం ఎండమావిలాగానే కనిపిస్తుంది. కానీ నాటో సభ్యత్వానికి మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడం లేదు. అయితే వాషింగ్టన్ శాంతి చర్చల సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంలోకి కెనడా ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్కు అవసరమైతే తమ సైన్యాన్ని పంపే అవకాశం ఉందని కూడా కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపాడు. నిజానికి కార్నీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. బలగాలను కెనడా ఎప్పుడు పంపుతుంది, ఎంత సైన్యాన్ని పంపుతారు అన్న ఖచ్చితమైన అంశాలను కార్నీ వెల్లడించలేదు.
మిత్రదేశాలతో కలిసి ఉక్రెయిన్ నింగి నేల సముద్రాలపై భద్రతా హామీలకు సిద్ధంగా ఉన్నామని కార్ని తెలిపాడు. అందులో తమ దళాలు కూడా ఉంటాయన్నాడు. ఈ ప్రకటనతోనే ఉక్రెయిన్కు నిజంగానే కెనడా సైన్యాన్ని పంపుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ప్రకటన రష్యాకు ఏమాత్రం రుచించనిది. ఇలాంటి ప్రకటనలను రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. నిజానికి నాటో సభ్యత్వం ఉక్రెయిన్కు ఇవ్వరాదనే డిమాండ్తోనే పుతిన్ యుద్ధాన్ని ప్రారంభించాడు. అందుకే నాటోకు తలనొప్పిగా మారింది. పాశ్చాత్య దేశాలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, అలా అని పిరికితనం చూపించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. కార్ని ప్రకటన అస్పష్టంగా ఉంది. కానీ యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు ఉక్రెయిన్ భద్రతకు తలుపులు మూసేందుకు యత్నిస్తున్నాయి. అలాంటి సమయంలో కీవ్ భద్రతకు కెనడా ప్రధాని తలుపులు బారులా తెరిచారు. అలస్కా సదస్సు జరిగిన వారం రోజుల తర్వాత కూడా యుద్ధం గురించే చర్చ జరుగుతోంది తప్ప శాంతి గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జెలెన్స్కీ కూడా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు రష్యా శాంతి చర్చలను కోరుకుంటున్నట్టు చెబుతోంది. కానీ జెలెన్స్కీని అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరిస్తోంది. వాషింగ్టన్ మాత్రం రాయితీల గురించి మాట్లాడుతోంది. కెనడా మాత్రం సైన్యాన్ని పంపే అంశంపై చర్చిస్తోంది. కానీ యుద్ధక్షేత్రంలో మాత్రం పోరాటం కొనసాగుతూనే ఉంది. అలస్కా సదస్సుకు ఇప్పటికీ ఉక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి తేడాలు ఉన్నాయి అంటే ఏమీ లేవనే చెప్పాలి. ఉక్రెయిన్ యుద్ధం అనేది వాస్తవం, కానీ దౌత్యం మాత్రం ఇక్కడ పనిచేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ తన షోను ప్రదర్శించుకునేందుకు యత్నించాడు. ఆగస్టు 15న పుతిన్తో సమావేశమయ్యాడు. ఆగస్టు 18న మరోసారి ఉక్రెయిన్ యూరోపియన్ నాయకులతో సమావేశమయ్యాడు. కానీ ఉక్రెయిన్ శాంతికి గాని కాల్పుల విరమణపై గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమయ్యాడు. ఎందుకంటే ముందు జెలెన్స్కీ పుతిన్లతో కలిసి తాను త్రైపాక్షిక సదస్సు నిర్వహించేందుకు సిద్ధమని ట్రంప్ చెప్పాడు. కానీ ఆగస్టు 18న ఉక్రెయిన్ నాయకులతో సమావేశమైన తర్వాత మాత్రం ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. పుతిన్ జెలెన్స్కీ ముఖాముఖి చర్చల తర్వాతే, ద్వైపాక్షిక సమావేశం జరిపిన తర్వాతే త్రైపాక్షిక సమావేశానికి అవకాశం ఉంటుందని ట్రంప్ ప్రకటించాడు. పుతిన్ జెలెన్స్కీ మీటింగ్కు ఏర్పాట్లు చేస్తామన్నాడు. అయితే ఈ ప్రకటనతోనే ఉక్రెయిన్ శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే జెలెన్స్కీతో నేరుగా సమావేశానికి పుతిన్ నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అసలు యుద్ధాన్ని ఆపి నోబెల్ కొట్టేయాలని ఆశించిన ట్రంప్కు పుతిన్ చుక్కలు చూపిస్తున్నాడు. ట్రంప్తో స్వీట్ గానే పుతిన్ మాట్లాడుతున్నాడు. మాటలు బాగానే ఉంటాయి, కానీ పుతిన్ యాక్షన్స్ మాత్రం వేరే కథను చెబుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ బీరాలు పలికాడు. కానీ యుద్ధం ఆపడం తన వల్ల కాదని ట్రంప్కు ఇప్పుడిప్పుడే స్పష్టంగా అర్థమైపోతోంది. ట్రంప్ మాత్రం పుతిన్ మాటలకు విసిగిపోయాడు. అందుకే గత్యంతరం లేక ఉక్రెయిన్కే మద్దతునిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మార్పు యుద్ధాన్ని కొనసాగిస్తుంది తప్ప శాంతి చర్చలకు ఏమాత్రం అవకాశం ఇవ్వదు.